ప్రసాద్ స్వర్గీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గుద్దెటి రామలింగం గారి తమ్ముడు స్వర్గీయులు వెంకటరమణ గారి కుమారుణ్ణి. మొన్న జరిగిన డిస్ట్రిక్ట్ క్లబ్ ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. నేను ఒక షటిల్ ప్లేయర్ని కాబట్టి నేను రెగ్యులర్ క్లబ్లో ఆడుతుంటాను కాబట్టి దాని విషయాలన్నీ తెలుసు. ఇంతకుముందులో కూడా నేను ఎంసీ మెంబర్గా పోటీ చేసి గెలిచాను, వైస్ ప్రెసిడెంట్గా కూడా చేసి గెలిచాను. అది ఆ వైస్ ప్రెసిడెంట్ పీరియడ్లో అనివార్య కారణాల వల్ల ఒక 6 నెలలే ఉండాల్సి వచ్చింది. ఇంకా తర్వాత వల్ల సరే నా వ్యాపార రీత్యా నేను పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు వ్యాపారం ఏం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి సేవ చేసే అవకాశం దొరికిందనే ఉద్దేశంతో వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేశాను. మిత్రులు చాలామంది అడిగారు కాంప్రమైజ్ కాండి, విత్డ్రా కాండి అంటే లేదు సార్, చేయాలి. ఒకసారి చేస్తే మాకు కూడా వాల్యూ ఉంటుంది, మాకు కూడా మేము భావంతో మేము కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి ఇది కూడా భావం కాబట్టి చేయాలనే ఉద్దేశంతో నేను దిగాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా గాను, ఓడిపోయినా పర్లేదు అని చెప్పాను. తర్వాత అన్ని ప్రచారం అన్నీ జరిగినాయి. ప్రచారం సమయంలో కూడా 2 రోజుల ముందు కూడా ప్రయత్నాలు జరిగినాయి విత్డ్రావల్స్కి, కానీ కాలేదు. తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ నుంచి అన్ని ఆటంకాలే, కానీ మనము అబ్జెక్షన్ చేయలేదు. సరే ఉన్న చిన్న క్లబ్కి ఊకే ఎందుకు ఆటంకాలు పెట్టాలి అని. ఫస్ట్ ఏంది అంటే మనకు క్యాండిడేట్స్ అంటే ఓటర్స్ది లిస్టు ఐడి కార్డు వెరిఫై మెసేజ్ పంపించారు ప్రతి ఒక్క ఓటర్కి, మెసేజ్ ఐడి కార్డ్స్ తీసుకురండి అని. ఒక్కరిది వెరిఫై చేయలేదు. చాలామంది డ్యూస్ కట్టి రిసీప్ట్స్, ఓటర్ స్లిప్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు, మొత్తం కలెక్ట్ చేసుకున్నారు. అది అబ్జెక్షన్ చేయలేదు. తర్వాత పబ్లిక్ పెరుగుతున్న కొద్దీ ఏంది, లోపల ఒక్క కౌంటర్ని 2 కౌంటర్లు చేశారు. ఓటర్ లిస్టు 2 బుక్కులు పెట్టుకున్నారు. కనీసం హాఫ్ అన్న డివైడ్. ఇప్పుడు 2000 మంది క్లబ్ మెంబర్స్, హాఫ్ ఇక్కడ 1000 ఇక్కడ 1001 నుంచి 2000 ఇక్కడ పెట్టినా బాగుండే. అట్లా కూడా పెట్టలేదు, సపరేట్ పెట్టిండు. అట్లా కూడా అబ్జెక్షన్ చేయలేదు. కౌంటింగ్ అప్పుడు కౌంటింగ్ ఏజెంట్కి వైట్ పేపర్ ఇవ్వాలి, ప్రింటెడ్ పేపర్, అది ఇవ్వలేదు. అడిగితే అప్పుడు వాళ్ళు వైట్ పేపర్ ఇచ్చిండ్రు, ఆడ కూడా ఇది అయిపోయినాం. తర్వాత మా కౌంటింగ్ ఫస్ట్ ఎంసీ మెంబర్ల కౌంటింగ్ అయినాక మా కౌంటింగ్ స్టార్ట్ అయింది. మా మధ్యలో ఇంకా లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ సపరేట్ రూమ్కి పిలిపించి 8 o'clock స్టార్ట్ చేశారు. 10:30 వరకు ఓన్లీ 200 ఓటింగ్స్ కౌంటింగ్ అయినాయి. లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్ అని చెప్పని మళ్ళీ 11:30కి స్టార్ట్ చేసినాం. ఎవ్రీ 25 బండిల్స్ కట్టి పెట్టిండ్రు, ఎవ్రీ 25 ఓట్స్కి ఒక రౌండ్ అని చెప్పని. టైం అవుతుందని చెప్పి దాన్ని 100 ఎంత ఫాస్ట్గా చదువుకుంటూ పోయినారంటే మనకు టిక్ కొట్టే టైం కూడా ఇస్తలేరు. ఒక లాస్ట్లో 1 నిమిషం కూడా అడుగుతున్నాం, సార్ కౌంట్ టోటల్ చేసుకోండి అంటే చేసుకోండి మీరు, ఇది కానివ్వండి అని. అంత ఫాస్ట్గా రామకృష్ణ, కృష్ణ, వెంకటేష్, శ్రీధర్, రామకృష్ణ, వెంకటేష్, శ్రీధర్ అయిపోయింది సార్, నెక్స్ట్ 25 పక్కలో ఒక రెడీ చేసి పెడుతున్నారు బండిల్స్ ఇచ్చిన. అట్లా కూడా కాంప్రమైజ్ అయినాం సార్. సరే ఓకే, క్లబ్కి ఎందుకు ఎంతమంది ఫ్రెండ్లీగా నడిచే ఎలక్షన్స్ ఎందుకు కాంప్రమైజ్, ఎందుకు గడబడి పెట్టుకోవాలని చెప్పని లాస్ట్లో ఫైనల్గా కౌంటింగ్ కాడ డిఫరెన్స్ వచ్చింది. టోటల్ ఓట్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం 1169 ఓట్స్. మా 3 క్యాండిడేట్స్కి టోటల్ చేస్తే మేము రాసుకున్నాం టోటల్. అపోనెంట్ మల్లారెడ్డి గారు వాళ్ళ ఏజెంట్ ఎవరు లేరు, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ విత్డ్రా అని చెప్పాడు, కానీ మళ్ళీ ఎక్కడ ప్రచారం చేయలేదు, చెప్పలేదు, నోటీస్ ఇవ్వలేదు నేను విత్డ్రా అవుతున్నాను. ఆయన కూడా 121 ఓట్స్ పడ్డాయి. సరే అని వాళ్ళ ఏజెంట్లు కూర్చున్నారు. వాళ్ళ ఫిగర్ ఇప్పుడు ఎలక్షన్స్ తరఫున ఒక క్యాండిడేట్ కూర్చుంటారు కౌంటింగ్ కొరకు, ఏజెంట్ తరఫున క్యాండిడేట్ తరఫున ఒకరు కూర్చుంటారు. మా తరఫున మేము కూర్చున్నాము, కానీ ఎలక్షన్ ఆఫీసర్ తర్వాత డిన్నర్ తర్వాత రాసుకోవడానికి ఎవరు లేరు. ఒక్కొక్కరు 3 పెట్టుకున్నారు. సో ఆడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కూడా కాంప్రమైజ్ అయినాం. లాస్ట్లో మేము కౌంట్ చేసిన ఓట్స్ని వాళ్ళు తీసుకొని టోటల్ చేస్తే 35 ఓట్స్ డిఫరెన్స్ వచ్చినాయి. దాంట్లో నా అపోనెంట్ వాళ్ళ ఏజెంటు, సార్ నాకు 26 డమ్మీ ఓట్స్ వచ్చినాయి అన్నాడు. అది కన్సిడర్ చేస్తే కూడా ఇంకా 9 to 10 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. మేము అది చెప్తే ఇప్పుడు 2 అవుతుంది సార్, ఇప్పుడు ఏమనకండి, మీరు లెటర్ ఇవ్వండి, రీకౌంటింగ్ మేము పెడతాం, రేపు మార్నింగ్ పెడతాము, రేపు ఈవినింగ్ పెడతాము అన్నాడు. అపోనెంట్ ఏమన్నాడు, సార్ రేపు ఈవినింగ్ నేను తిరుపతికి పోయేది, ఎల్లుండి పెట్టండి అన్నాడు. అంటే ఎల్లుండి అంటే లేట్ అవుతుంది కాబట్టి నేను రేపు మార్నింగ్ చెప్తాను ఎప్పుడు ఉంటుంది ఓటింగు అన్నాడు. మార్నింగ్ 10:30కి మెసేజ్ పెట్టాను ఎలక్షన్ ఆఫీసర్కి, సార్ నేను హైదరాబాద్ వెళ్ళేది ఉంది, మరి నాకు చెప్తారా అని. రెస్పాన్స్ రాలేదు. 12 o'clock క్లబ్కి వెళ్ళి క్లర్క్ ఫోన్ చేశాడు, సార్ ఎలక్షన్ ఆఫీసర్ ఫోన్ చేయమన్నాడు, 3 o'clock ఓటింగ్ రీకౌంటింగ్ ఉంది రావాలి అని. టైం చూసుకుంటే నాకు 2:58కు మళ్ళీ అదే క్లర్క్ నుంచి ఫోన్ వచ్చింది. నేను క్లబ్లో ఉన్న, ప్రెమిసెస్లో ఉన్న. 2:58కి నాకు ఫోన్ వచ్చింది. ఇంకా రాలేదని ఫోన్ చేసిండేమో అనుకొని ఫోన్ ఎత్తితే, సార్ కౌంటింగ్ క్యాన్సిల్ అయింది,
ఎలక్షన్స్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేశారు, ఎలక్షన్ ఆఫీసర్ నోటీస్ బోర్డు మీద పెట్టి వెళ్ళిపోయాడు. అరే అదేంది సీను అట్లెట్లా అంటే, సార్ నాకేం తెలియదు సార్, నేను చెప్పమనేది చేస్తున్నా, మీరు ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడండి అని. ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకు రెస్పాన్స్ లేదు. సరే అని మాజీ అధ్యక్షులు, మాజీ సెక్రటరీలు, ఇప్పుడు గెలుపొందిన ప్రెసిడెంట్ సెక్రటరీకి ఫోన్ చేసిన, వాళ్ళు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే రెస్పాన్స్ అంటే మీరు ఎట్లని అనుకోవచ్చు, నాకు సపోర్టింగ్గా అవును ఆయన చేసింది కరెక్ట్, అట్లెట్లా చేయరని ఒక్కరు కూడా లేదు. సరే మీరు మాట్లాడండి ఎలక్షన్ ఆఫీసర్తో అని. ఈవినింగ్ 6 o'clock ఈసీ మీటింగ్ ఉంది కొత్త బాడీదని తెలిసి వాళ్ళ క్లబ్కి వెళ్ళాను. అప్పుడు కూడా చెప్పాను ప్రెసిడెంట్ గారికి, సార్ ఇది పద్ధతి లేదంటే, సార్ కూర్చోండి ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ వస్తాడు మీరు మాట్లాడండి అని. ఆయన వచ్చే లోపల ప్రసాద్ మీరు మాట్లాడుకోండి ఎలక్షన్ ఆఫీసర్తో, మా ఈసీ మీటింగ్ ఉంది మేము వెళ్ళిపోతామని చెప్పి నన్ను పంపించాడు. ఇప్పుడు నేను పెద్ద మనుషులతో మాట్లాడితే ఎలక్షన్ ఆఫీసర్కి చేయండి, కాంప్రమైజ్ చేయండి, చిన్నదానికి ఎందుకు పెద్దగా చేస్తారు అన్నారు. పెద్ద మనుషులు ఎవరు మీరు చెప్పరు, నేను పోయే పెద్ద మనుషులు మాట్లాడతారని గ్యారంటీ లేదు. పెద్ద మనుషులు అంటే ఇప్పుడు క్లబ్ అనుకున్నప్పుడు మాజీ అధ్యక్షులన్నా, కరెంటు అధ్యక్షులన్నా, సెక్రటరీస్ మేము మా లెక్కపండి మాకు పెద్ద విషయం. ఎందుకంటే ఇష్యూని పక్కదారిన పట్టొద్దు, వేరే వాళ్ళని ఎవరినో ఇన్వాల్వ్ చేసి చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు. ఆ ఉద్దేశంతోనే సరే నూకున్నా. నెక్స్ట్ డే పేపర్లో మ్యాటర్ చూశాను, రీకౌంటింగ్ జరిగింది డిక్లేర్ చేశామని. మరి రీకౌంటింగ్ జరిగినప్పుడు మళ్ళీ క్యాండిడేట్ లెటర్ ఇచ్చిన క్యాండిడేట్ లేకుండా ఎలా రీకౌంటింగ్ అయింది? బాక్స్ కూడా మా సిగ్నేచర్ తీసుకొని లాక్ వేసి మేము సిగ్నేచర్ చేసిన పేపర్ని దాని మీద లాక్ చేసి సీల్ చేసాం. అది వీడియో కూడా తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అది ఓపెన్ అయిందా, ఓపెన్ అయితే మన జరిగిందా, ఓపెన్ కానీ ఒక్కటే ఓకే. మళ్ళీ రీకౌంటింగ్ ఎందుకు చేయట్లేదు అంటే ఎవరిదైనా ప్రెషర్ ఉందా, ఎవరిదైనా భయం ఉందా, మీరేమైనా తప్పు చేసింది అనుకుంటున్నారా? రాత్రి కూడా రిక్వెస్ట్ చేసినాం, సార్ రేపు పెట్టండి సార్, ఇంత రాత్రి పూట ఇంత హరిబరిగా ఎందుకంటే లేదు టైం లేదు, ఇవాళ అయిపోవాలి ఎంత రాత్రి అయినా అయిపోవాలని చెప్పాను. ఎన్నిటికని కాంప్రమైజ్ అవుతుంది సార్. అట్లా కాంప్రమైజ్ అయితే కూడా మళ్ళీ మీరు అబద్ధం చెప్తే మేము ఉన్నాము, మీ ముందు కౌంటింగ్ చేసినాము, రీకౌంటింగ్ చేసినాము అని చెప్పి డిక్లేర్ చేస్తే ఎంతవరకు న్యాయం? ఇంకోటి నాకు తెలిసిన కాడికైతే పేపర్ మీద క్యాండిడేట్ కాంటెస్టెంట్స్ చేయాలి, సిగ్నేచర్ తీసుకున్నాకనే డిక్లేర్ చేయాలి ఎలక్టెడ్ క్యాండిడేట్. మరి నాకు తీసుకోలేదు సిగ్నేచర్, మరి ఎలా ఇది? కాబట్టి నేను మిత్రులందరూ అడిగేది ఏంటంటే ఈ విషయాన్ని మీరు హైలైట్ చేసి, నేను ఓడిపోయినా పర్లేదు సార్, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నేను ఓడిపోయినా పర్లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ అంటేనే ఓటమి గెలుపు. డిగ్రీలతో వీటప్పుడు ఎలక్షన్స్ వెళ్ళిన వాట ఓడిపోయినా దానికేం లేదు, మా సంఘాలను కూడా ఓడిపోయినాం దానికేం లేదు. కానీ రీకౌంటింగ్ పెడతా అని చెప్పి పిలిపించి అవమానించడం ఏంది అంటే, వైశ్యులు అంటే చిన్న మేము ఇక్కడ సర్వీస్ చేస్తే ముందుకు వస్తే మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరి ప్రెషర్తో ఎలక్షన్ ఆఫీసర్ అలా చేశాడు? ఆయన స్వతహాగా చేశాడా? మాకు రీకౌంటింగ్ ఫిజికల్ ఫామ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ ఫిజికల్గా, ఎందుకంటే చదివేటప్పుడు కూడా లాస్ట్ 1-2 hours ఎంత ఫాస్ట్గా చదివారంటే, నా పేరు శివ అని సీమ నరేందర్ కనీసం ఒక 10 సందర్భాల్లో జరిగింది. సో మాకు అనుమానం రాదా? నా పేరుంటే ఆయన పేరు చదివిండని అనుమానం వస్తుంది కదా. ఆ ఉద్దేశంతోనే ఫిజికల్ ఫామ్స్ వెరిఫికేషన్ పెడితేనే నేను దీనికి అంగీకరించినట్టు. ఓడిపోయినా పర్లేదు, ఫిజికల్ ఫామ్స్ వెరిఫై చేసి నాకు 100 వచ్చినాయి, ఆయన 800 వచ్చినాయి, ఆయన గెలిచిండు అంటే కూడా నేను హ్యాపీగా సంతోషిస్తాను. నేనే ఫస్ట్గా సన్మానిస్తాను అపోనెంట్ని, గెలిచిన క్యాండిడేట్ని. కానీ రీకౌంటింగ్ జరగాలి, నేను అడిగేది అది. సో మిత్రులందరూ దీనికి నాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు నేను ఎలక్షన్స్ ఫస్ట్ టైం గత 10 ఏళ్ళ నుంచి నేను లేను. ఇంతకుముందు ఒకసారి నిలబడ్డా, గెలిచిన నమ్మకంతోనే మళ్ళీ నేను గెలిచిన. ఇప్పుడు అందరూ మిత్రులు అనుకుంటాం, కానీ ఎవరిది అని మనం పర్టికులర్ ఇన్ఫర్మేషన్ లేనిది మనం ఏం చెప్పలేం. కాబట్టి నేను దాని గురించి నేనేం మాట్లాడలేను. అయితే ఒకవేళ వాళ్ళు మీరు అన్నట్లు వాళ్ళు ఒప్పుకోకపోతే కౌంటింగ్ మీరు ఏం చర్య తీసుకుంటారు? ఐఎమ్ రెడీ టు గో త్రూ కోర్ట్. అక్కడ కూడా రెస్పాన్స్ లేకపోతే నిరాహార దీక్ష చేయాలి కోర్టులో అనే ఉద్దేశంతో ఉన్నాను. ఓపెన్గా చెప్తున్నాను, యాజ్ ఎ వైశ్యగా నాకు న్యాయం జరగాలి. లేకపోతే యాజ్ ఎ శివప్రసాద్గా, యాజ్ ఎ క్లబ్ మెంబర్గా, సీనియర్ క్లబ్ మెంబర్గా 2 సార్లు, ఒకసారి ఎంసీ మెంబర్, ఒకసారి వైస్ ప్రెసిడెంట్ చేసిన మెంబర్కి మీరు ఇట్లా అన్యాయం చేస్తే ఇంకా మిగతా సామాన్యులకి ఎంత వస్తారు? ఇప్పుడు ఈ గత 3-4 ఏళ్ళలో కొత్త మెంబర్స్ 700 మంది అయినరు. ఇంకా వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే సార్ నాకు ఫోన్లో కలవలేదు కాబట్టి నేను ఇవ్వలేదు. 2 సార్లు ఫోన్ చేశాను కాబట్టి రెస్పాన్సే లేదు. కాబట్టి నన్ను ఏడున్నాడని నేను ఎక్కడ ఇవ్వాలని కాబట్టి ఇవ్వలేదు సార్.
అంటే ఇది మొత్తం మీరు ఒక కమ్యూనిటీకి ఆపాదిస్తున్నారు కాబట్టి మీ కమ్యూనిటీ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ ఉందా మీకు? ఉంది సార్, ఏదో మా అధ్యక్షులు పక్కనే ఉన్నారు, విశ్వ ప్రయత్నాలు చేసాము, వాళ్ళు కూడా 2-3 ఫోన్ చేశారు, కానీ ఎక్కడ మాకు సరైన సపోర్ట్ లేదు. రీకౌంటింగ్ చేస్తే ఏమవుతుంది, ఎందుకు అంత భయపడుతున్నారు రీకౌంటింగ్ చేయడానికి అన్నది నా కోరిక అంతే. అది వాస్తవం, మీ హక్కు ప్రతి విషయము ఏదైనా. ఇప్పుడు దీంట్లో కమ్యూనిటీని ఎందుకంటారు? క్లబ్ అనేది అందరి కుల మతాలకు ఖచ్చితంగా నడుపుతారు. దీనికి కమ్యూనిటీని నేను కమ్యూనిటీ ఇంక్లూడ్ చేస్తాను. నేను యాజ్ అ వైశ్యునిగా నాకు అన్యాయం జరిగింది, వైశ్యునిగా అంటున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు క్లబ్లో పోస్ట్ తీసుకుంటే మనకు శాలరీ ఉండదు, ఫ్రీ సర్వీస్. అంటే మేము ఫ్రీ సర్వీస్లో మేము ఫస్ట్ ఉంటాం. అట్లాంటి వాడిని ఎందుకు మీరంతకు మీరు లెటర్ తీసుకొని రీకౌంటింగ్ ఇస్తామని చెప్పి మీరు ఫోన్ చేసి 12 o'clock ఫోన్ చేసి 3 o'clock రమ్మని చెప్పి 3 కాకముందే మీరు నోటీస్ బోర్డు మీద పెట్టిపోవడానికి కారణం ఏంటి? 100% ఆయన కూడా రాసిచ్చాడు క్లబ్ టు ద డిస్ట్రిక్ట్ రీకౌంటింగ్ జరిగిందని. మీరే పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్ ఏ పేపర్ అని చూడలేదు, కానీ మా వాళ్ళు ఎవరో కటింగ్ పెట్టారు, రీకౌంటింగ్ జరిగింది, వెరిఫికేషన్ అయిపోయింది, డిక్లేర్ చేస్తున్నాం క్యాండిడేట్స్. లేదు సార్, 3 o'clock అని చెప్పారు. నేను నా సిగ్నేచర్ అవసరం. ఇది రీకౌంటింగ్ ఆయనే లెటర్ ఇచ్చాడు, ఎంసీ మెంబర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ నుంచి నాకు లెటర్ వచ్చింది, రేపు మధ్యాహ్నం లోపల డిక్లేర్ చేస్తామని చెప్పి ఆయన రాసిన సొత్త టైప్ కూడా కాదు, పెన్తో రాసిన లెటర్. ఎంసీ మెంబర్ది కాంప్రమైజ్ అయింది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఆయన 3000 రూపీస్ రిసిప్ట్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఆయన ప్రెషర్ ఏందో కానీ నేను ఆయన అడిగిన, సార్ రిసిప్ట్ పెట్టండి 3000 రూపీస్ అంటే పెడతా అని పెట్టలేదు. కాబట్టి నేను ఆయనకు ఏముంటుంది మనం మాట్లాడలేము ఆయన గురించి. కాబట్టి ఇంకా నేను నా గురించే మాట్లాడుతున్నాను. నాకు ఎందుకంటే అలా ఉంటుందని నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అయింది కాబట్టి. నాకు రిసిప్ట్ వచ్చింటే నేను ఇంకా ధైర్యంగా మాట్లాడుతుంటే, నాకు రిసిప్ట్ లేనందుకు నేను కొంచెం ఒక దినం లేట్ అయింది అంతే. సార్ ఆధార్ అంటే ఇప్పుడు రీకౌంటింగ్ అని లెటర్ ఇచ్చాడు, చేయలేదు. మా సమక్షంలో రీకౌంటింగ్ అని పేపర్లో కూడా ఏమని రీకౌంటింగ్ చేసాం, వెరిఫికేషన్ చేసామని. రీకౌంటింగ్లో మన క్యాండిడేట్ ఉండాలా లేదన్నది ఒక్కటి చాలు సార్ నాకు. అదే డాక్యుమెంట్స్ రిజల్ట్ డిక్లేర్ చేసేటప్పుడు అదొకటి, రిజల్ట్ డిక్లేర్ చేసేటప్పుడు నా సిగ్నేచర్ ఉండాలి, అది కూడా లేదు. అది ఉంది అని చూపించమను, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ హ్యాపీ. లేకుండా మేము రీకౌంటింగ్ చేసినామంటే కూడా ఎంతవరకు కరెక్ట్? అది రెస్పాండ్ అయ్యలేదు ఆయన దగ్గరికి పోతే, అది ఎంతవరకు కరెక్ట్? ఇంత క్లియర్ గా బాక్స్ తాళం వేసి అన్ని వేసిండ్రు. అంటే నేను ఏజెంట్ ఉన్నా, ఏజెంట్ కు పేపర్ ఎట్లా ఇచ్చింది తెలుసా అండి? వైట్ పేపర్. అసలు యాక్చువల్గా రౌండ్ ప్రకారం పేపర్లు ఇవ్వాలి, ఆ పేపర్లు కూడా ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి సార్, అక్కడ కూర్చున్న ఏజెంట్లు ముగ్గురు ఎవరైతే ఉన్నారో, తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత ముగ్గురు కలిసి ఒక్క రౌండ్ ముగ్గురు కలిసి రాసేదాన్ని ఒక్కరే రాసిండ్రు. ఆ లాస్ట్కు ఆ పేపర్లు కూడా టాలీ అవుతలేదు. మా పేపర్ తీసుకొని టాలీ చేస్తే కూడా మేము యాక్సెప్ట్ చేసినాం. ఎలక్షన్ కమిటీకి ఎంతమందిని పెట్టింది సార్? ఎలక్షన్ కౌంటింగ్ ఎలక్షన్ ప్రక్రియకు 5 మంది ఉన్నారు సార్, 5-6 మంది ఉన్నారు. అంటే అది మనకు సంబంధం లేదు కదా సార్. మనకు ఓన్లీ ఎలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ని క్లబ్ అపాయింట్ చేసింది. సో ఆయన అసిస్టెంట్స్ని కూడా ఎంతమంది తీసుకున్నారంటే తెలియదు. మనకు ఓటింగ్ అప్పుడు కనిపించింది 6 మంది. ఎందుకంటే వెరిఫికేషన్ చేసి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మనుషులే ఉన్నారు అందరూ. కానీ ఒక్కటే ఏంటంటే ఐడి కార్డ్స్ తెమ్మని చెప్పి ఐడి కార్డ్స్ వెరిఫై చేయలేదు, అదొకటే. ప్రతి ఒక్క విషయంలో మనం కాంప్రమైజ్ అయినాం. కానీ ఈ లాస్ట్లో అబద్ధం ఎందుకు? సరే కూర్చొని మాట్లాడి ఏదో చెప్పింటే అయిపోతున్నాయి, కానీ మీరు రీకౌంటింగ్లో అందరి సమక్షంలో జరిగింది అని అబద్ధం ఎందుకు అన్నదంతే బాధ. అబద్ధం ఇంకోటి